వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే రెండవ పులోమావి శాతవాహన రాజకీయ చరిత్ర మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం చర్చించబోయే అంశం రెండవ పులోమావి. ఎవరండి? రెండవ పులోమావి. ఈ రెండవ పులోమావికి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, రెండవ పులోమావికి ఉన్నాము వాసిష్ఠీపుత్ర పులోమావి. వాసిష్ఠీపుత్ర పులోమావి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. పులోమావి అనేది ఒక తెలుగు పదమని, పులోమావి అనే మాటకు అర్థం ఏంటండి? గడ్డిలో జన్మించిన వాడని చెప్పేసి మనం ఆలోచన చేయటం అయిందండి. ఓకేండి. వాసిష్ఠీపుత్ర పులోమావి. ఎవరు ఈ వాసిష్ఠపుత్ర పులోమావి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, ఈయన గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడండి. గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడండి. సో గౌతమీపుత్ర శాతకర్ణి అనంతరం శాతవాహన రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తే ఈ వాసిష్ఠీపుత్ర పులోమావి, లేదంటే ఈ రెండవ పులోమావి. సో మత్స్యపురాణం ప్రకారం ఈయన శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 24వ రాజు అండి. ఎవరండి? శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 24వ రాజు ఈ వాసిష్ఠీపుత్ర పులోమావి అని చెప్పొచ్చండి. ఓకేండి. అయితే వాసిష్ఠీపుత్ర పులోమావి లేదంటే రెండవ పులోమావి గురించి మనం చర్చించినట్లయితే ముఖ్యమైన విషయాలను, ఇందులో ఈయన యొక్క తండ్రి ఎవరండి? గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ నాయనమ్మ ఎవరవుతారు? గౌతమి బాలశ్రీ అండి. ఎవరండి? గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి అయిన గౌతమి బాలశ్రీ రెండవ పులోమావి కాలంలోనే నాసిక్ శాసనాన్ని వేసిందండి. నాసిక్ శాసనం. ఈ నాసిక్ శాసనంను ప్రాకృత భాషలో వేయడం జరిగిందండి. ఏ భాషలో అండి? ప్రాకృతం. ఓకేడే. ఈ నాసిక్ శాసనాన్ని ఏ భాషలో వేయడం జరిగిందండి? ప్రాకృత భాషలో ఈ నాసిక్ శాసనాన్ని వేయటం జరిగింది. ఓకే అండి. అయితే ఈ నాసిక్ శాసనం మనం ఆల్రెడీ చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. 3 రకాల నాసిక్ శాసనాలు చూసామండి. ఓకే అండి. సో అవన్నీ మనకి రిపిటేషన్ అవుతాయి. సో కాబట్టి ఈ నాసిక్ శాసనంలో ముఖ్యంగా ఈమె ఏమని పేర్కొంది అంటే, గౌతమీపుత్ర శాతకర్ణిని ఏమని పేర్కొందండి? గౌతమీపుత్ర శాతకర్ణిని ఏమని పేర్కొందండి? గౌతమీపుత్ర శాతకర్ణి ఏమని పేర్కొంది? యాక బ్రాహ్మణ అని పేర్కొందండి. ఆల్రెడీ డిస్కస్ చేసామండి. సో ఈ నాసిక్ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క రాజ్య విస్తరణ మరియు ఆయన యొక్క విజయాలు ముఖ్యంగా ఈ నాసిక్ శాసనంలో పేర్కొనబడింది. సో అదేవిధంగా ఇదే శాసనంలో రెండవ పులోమావి ఏంటండి? రెండవ పులోమావికి ఏమని పేర్కొంది అంటే, ఈవిడ అక్కడ గౌతమి బాలశ్రీ దక్షిణ పదేశ్వరుడు ఏమని పేర్కొంది? సో నాసిక్ శాసనంలో రెండవ పులోమావి ఏమని పేర్కొనబడ్డాడండి? దక్షిణ పదేశ్వరుడు. ఓకేనా? దక్షిణ పదేశ్వరుడుగా పేర్కొనబడ్డాడండి. ఎవరు? రెండవ పులోమావి. అయితే ఈ రెండవ పులోమావికి ఉన్నటువంటి ఇంకొక బిరుదు ఏంటి? మొదటి బిరుదు ఏంటండి? దక్షిణ పదేశ్వరుడుగా పేర్కొంటే, ఇంకొక బిరుదు ఏంటంటే నవనగర స్వామి. ఇంతకుముందు నవనరస్వామిని డిస్కస్ చేసామండి. ఎవరు ఆయన? కామెంట్ చేయండి. ఓకే అండి. సో రెండోది ఎవరు? నవనగర స్వామి. రెండవ పులోమావికి ఉన్నటువంటి ఇంకొక బిరుదు ఏంటండి? నవనగర స్వామి. ఎందుకు ఈయనకి ఈ బిరుదు వచ్చిందని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే, అప్పట్లోనే
ఆయన కాలంలోనే ఆయన రాజ్యంలో 9 నగరాలు నిర్మించాడండి. 9 నగరాలు, నవనగరాలు నిర్మించాడు. నవ అంటే 9, నగర అంటే నా పట్టణం, అంటే 9 పట్టణాలు నిర్మించడం వల్ల, లేదంటే 9 నగరాలు నిర్మించడం వల్ల ఈయనకి ఏ బిరుదు వచ్చిందండి? నవనగర స్వామి అని బిరుదు వచ్చిందండి. ఓకే అండి. అంటే వాసిష్ఠీపుత్ర పులోమావికి ఉన్నటువంటి బిరుదులు ఏంటండి? 1 దక్షిణ పదేశ్వరుడు, 2 ఏంటండి? నవనగర స్వామి. సో అంత మాత్రమే కాదు, ఇదే నాసిక్ శాసనంలో శకరాజు అయినటువంటి, అంటే నహపానుని యొక్క అల్లుడైనటువంటి వృషభదత్తుని గురించి కూడా పేర్కొనబడిందండి. వృషభదత్తుని. ఓకేండి. నాసిక్ శాసనంలో వృషభదత్తుని గురించి కూడా పేర్కొనడం జరిగింది. ఓకేండి. ఒకసారి చూడండి. సో నాసిక్ శాసనాన్ని ఎవరు వేశారండి? గౌతమి బాలశ్రీ వేసింది. ఓకే అండి. సో ఏ భాషలో వేసినారండి? ప్రాకృత భాషలో ఈవిడ గౌతమి బాలశ్రీ వేయటం జరిగింది. ఎవరి కాలంలో నాసిక్ శాసనం వేయబడిందండి? 2వ పులోమావి, లేదంటే వాసిష్ఠపుత్ర పులోమావి కాలంలో నాసిక్ శాసనం వేయబడిందండి. ఓకే అండి. ఈ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలు వివరించబడ్డాయండి. అట్ ద సేమ్ టైం ఈ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి ఏకబ్రాహ్మణుడుగాను దక్షిణ పదేశ్వరుడుగాను వర్ణించబడ్డాడండి. ఎవరు దక్షిణ పదేశ్వరుడుగా వర్ణించబడింది? 2వ పులోమావి. దీనితో పాటు ఎవరు వాసిష్ఠపుత్ర పులోమావికి నవనగర స్వామి అని బిరుదు ఉందండి. దీంతోపాటు నాసిక్ శాసనంలో వృషభదత్తుడు కూడా, నహపానుడు అల్లినటువంటి వృషభదత్తుడు కూడా పేర్కొనడం జరిగిందండి. ఓకే అండి. సో అంత మాత్రమే కాదు, అయితే ఈ వృషభదత్తుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇక చూడండి, జనరల్గా ఇక్కడ మనకి 3 సమకాలీకుల వ్యక్తులు ఎవరు అని చెప్పేసి అంటే, ఈయన 2వ పులోమావికి ఉన్నటువంటి సమకాలీక వ్యక్తులని మనం ఆలోచన చేసినట్లయితే 3 సమకాలీన వ్యక్తులు ఉన్నారండి. ఓకే. అందులో ఒక రాజులైతే ఒక వ్యక్తి చరిత్ర రచయిత అండి. ఒక గ్రీకు రచయిత. ఓకే అండి. చూడండి ఎవరు వాళ్ళు 3 అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి. 1 2వ పులోమావికి సమకాలికులు ఎవరండి? ఒకటి 2వ పులోమావికి సమకాలికులు ఎవరంటే, 1 శకరాజు అయినటువంటి రుద్రధమనుడు. 2వ వ్యక్తి చంషనుడు లేదా చంషనుడు అండి. కొన్ని బుక్కుల్లో ఏ విధంగా ఉంటుంది, ఎక్కువగా ఇదే పదం వాడబడుతుందండి. ఓకే అండి. చంతనుడు లేదా చంషనుడు. 3వ వ్యక్తి ఎవరంటే టాలమీ అండి. ఎవరండి? టాలమీ. 3వ వ్యక్తి ఎవరండి? టాలమీ. ఓకే అండి. సో ఈ రుద్రధమనుడు గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈయన శకరాజు అండి. ఎవరండి? శకరాజు. ఈ శకరాజు అయిన ఈ రుద్రధమనుడి చేతిలోనే, శకరాజు అయినటువంటి రుద్రధమనుడి చేతిలోనే 2వ పులోమావి వాటమి పాలవుతాడండి. ఓకేండి. శకరాజు అయినటువంటి రుద్రధమనుడి చేతిలో 2వ పులోమావి వాటమి పాలవుతాడు. అంటే ఏం చెప్పచ్చు మనం? శకరాజు అయినటువంటి రుద్రధమనుడు ఏ శాతవాహన రాజు కాలంలో శాతవాహన రాజ్యంపై దాడి చేశాడండి? 2వ పులోమావి కాలంలో శకరాజు అయినటువంటి రుద్రధమనుడు ఈ శాతవాహన సామ్రాజ్యంపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో 2వ పులోమావి పరాజితుడయ్యాడండి. అపజయం పాలయ్యాడు, అంటే వాటమి పాలవడంతో ఈ 2వ పులోమావి ఏం చేశాడంటే తన రాజధానిని ప్రతిష్టానపురం నుంచి తన రాజధాని ఎక్కడికి మార్చాడంటే అమరావతికి మార్చడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి, అమరావతి. ఒకసారి ఆలోచన చేయండి. ప్రతిష్టానపుర రాజధానిగా శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరు చెప్పామండి ఇంతకుముందు? ఒకసారి కామెంట్ చేయండి. ఓకే అండి. సో అంటే హాలుడి దగ్గర చూడండి, హాలుడి దగ్గర చూస్తే మీకు సమాధానం దొరుకుతుంది. ఓకే అండి. గౌరవ కృష్ణుడు, హాలుడు ఒకే వీడియోలో చేసాం చూడండి. ఓకే అండి. అంటే శకరాజు అయినటువంటి రుద్రధమనుడు శాతవాహన రాజ్యంపై దండెత్తడంతో
ఈ తిరుగుబాటులో ఈ ప్రాసెస్లో రెండవ పులోమావి ఓటం పాలై తన రాజ్యాన్ని ఎక్కడి నుంచండి ప్రతిష్టానపురం నుంచి అమరావతికి మార్చడం జరిగిందండి. ఓకేండి, అమరావతి. ఈ అమరావతి ఏంటండి? ధాన్య కటకం అండి. అమరావతి ఏంటండి? ఈ ధాన్య కటకం. ఓకేండి. సో ఈ ధాన్య కటకం అనే ప్రాంతం గురించి పేర్కొన్నటువంటి చైనా యాత్రికుడు ఎవరండి? హుయాన్ సాంగ్. ఎవరండి? హుయాన్ సంగ్. ఓకేండి, హుయాన్ సంగ్. చైనా యాత్రికుడైనటువంటి హుయాన్ సంగ్ ధాన్య కటకాన్ని తెనక బెక్క అని పేర్కొన్నాడండి. ఈ ధాన్య కటకాన్ని హుయాన్ సంగ్ ఏం పేర్కొన్నాడండి? తెనక బెక్క అని పేర్కొనడం జరిగిందండి. ఓకే అండి, అర్థమైందండి ఏం చెప్పాం మనం? శకరాజుల్లో ఒక గొప్ప రాజు అయినటువంటి శకరుద్రదమనుడు ఏం చేశాడండి? శాతవాహన రాజ్యంపై రెండవ పులోమావి కాలంలో దండెత్తడం జరిగింది. ఓకేనండి, ఈ దండయాత్రలో భాగంగా ఈ దండయాత్రలో ఓటమి పాలైనటువంటి రెండవ పులోమావి తన రాజధాని అయినటువంటి తన రాజధాని ప్రాంతాన్ని ప్రతిష్టానపురం నుంచి అమరావతికి మార్చడం జరిగిందండి. ఈ అమరావతిని మనం ఏమని పేర్కొంటున్నామండి? ధన కటకం లేదా ధాన్య కటకం అని పేర్కొంటున్నామండి. అంటే చైనా యాత్రికుడైనటువంటి హుయాన్ సాంగ్ అనే చరిత్రకారుడు ఏం చెప్తాడంటే ఈ ధాన్య కటకానికి ఉన్న ఇంకొక పేరు తెనక బెక అనే పేరున్నట్లు కూడా ఈ హుయాన్ సాంగ్ అభిప్రాయంలో మనకు అర్థమవుతుందండి. ఓకే అండి, అయితే ఈ రుద్రదమనుడు రెండో పులోమావిని ఓడించినట్లు ఉన్నటువంటి ఆధారం ఎక్కడుందండి? జూనాగఢ్ శాసనం అండి. ఏంటండి? జునాగఢ్ శాసనం లేదా గిర్నార్ శాసనం అండి. ఓకేనే, శకరుద్రదమనుడు వేసినటువంటి జునాగఢ్ శాసనం లేదంటే గిర్నార్ శాసనంలో ఈ విషయం మనకి పేర్కొనబడిందండి. జూనాగఢ్ శాసనం లేదా గిర్నార్ శాసనంలో మనకి ఈ విషయం పేర్కొనబడింది. ఓకే అండి, ఏం చెప్పుకున్నామండి? జూనాగఢ్ శాసనం ప్రకారం రెండవ పులోమావి రుద్రదమనుడి చేతిలో వాటమి పాలయ్యాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. ఈ జూనాగఢ్ శాసనం గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. భారతదేశంలో వేయబడినటువంటి మొట్టమొదటి సంస్కృత శాసనం అండి. ఓకే అండి, సంస్కృత శాసనం. సో ఏంటండి ఇదండి రెండవ పులోమావికి సంబంధించింది. సో అంత మాత్రమే కాదు, ఈయన యొక్క 2 శాసనాలు ఉన్నాయండి. ఏంటండి? ఈయన ముఖ్యంగా ఈ 2 శాసనాలు దొరికాయండి. ఒకటి అమరావతి శాసనం. సో రెండవది గుంటుపల్లి శాసనం అండి. గుంటుపల్లి శాసనం ఈయన గురించి లభ్యమైనటువంటి శాసనం అండి, గుంటుపల్లి శాసనం. సో అట్ ద సేమ్ టైం ఈయన శాసనాలు నాసిక్లో 4 లభ్యమయ్యాయండి. నాసిక్లో 4, కార్లేలో 2. ఓకే, నాసిక్ ప్రాంతంలో 4 శాసనాలు, కార్లే ప్రాంతంలో 1 శాసనం. 2 శాసనాలండి. కార్లే ప్రాంతంలో 2 శాసనాలు, అమరావతిలో 1 శాసనం, గుంటుపల్లిలో 1 శాసనం లభ్యమవడం జరిగింది. ఓకే అండి, సో ముఖ్యంగా రెండవ పులోమావి యొక్క ముఖ్యమైన శాసనాలు ఏంటంటే చెప్పుకోవచ్చండి మనం. ఒకటి అమరావతి శాసనం, అమరావతిలో 1 లభ్యమైంది. ఇంకోటి మనకి గోదావరి జిల్లాలో గుంటుపల్లిలో కూడా 1 శాసనం లభ్యమైందండి. ఓకే, దాంతోపాటు నాసిక్లో 4 శాసనాలు లభ్యమయ్యాయి, కార్లేలో 2 శాసనాలు లభ్యమయ్యాయి. సో ఈ 4 ప్రాముఖ్యమైనవి ఏంటండి? 2. అంటే రెండవ పులోమావి యొక్క శాసనాలు అంటే ఎక్కువగా మనం చెప్పుకునేది అమరావతి శాసనం, అట్ ద సేమ్ టైం గుంటుపల్లి శాసనం అండి. అమరావతి శాసనం అండ్ గుంటుపల్లి శాసనం. ఓకే, ఏంటి అమరావతి శాసనం యొక్క ప్రాముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఆంధ్రాలో లభ్యమైనటువంటి మొట్టమొదటి శాతవాహన శాసనం అండి. ఓకే అండి, శాతవాహన శాసనం ఏంటండి? అమరావతి శాసనానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటండి? అమరావతి శాసనాన్ని వేసింది ఎవరండి? రెండవ పులోమావి. ఓకేనే, అయితే ఈ అమరావతి శాసనానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? ఆంధ్రాలో శాతవాహన కాలంలో బయలుపడినటువంటి మొట్టమొదటి శాసనమే ఈ అమరావతి శాసనంగా మనం చెప్పుకోవచ్చండి. అమరావతి శాసనం. ఓకే అండి, సో అమరావతి శాసనంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయాలు ఏంటంటే ఇంకా ఆలోచన చేయవలసిన విషయాలు ఏంటంటే మనం ఏం చెప్పొచ్చు? ఇంకా
అమరావతి శాసనం గురించి చెప్పాం, ప్రతిష్టానపురం గురించి చెప్పాం, అదే రాజధాని ప్రతిష్టానపురం నుంచి అమరావతికి మార్చని చెప్పాం. సో ఎస్ అండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో రెండవ పులోమావి కాలంలోనే అమరావతి స్తూపం నిర్మించబడిందండి. అమరావతి స్తూపం. ఓకే అండి. ఇంతవరకు మనం మాట్లాడుతున్న అమరావతి శాసనం అండి. సో అమరావతి స్తూపం అనేది నిర్మించడం జరిగింది. ఏ శాతవాహన చక్రవర్తి కాలంలో అమరావతి స్తూపం నిర్మించబడింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే రెండవ పులోమావి. అయితే దీని గురించి చాలా భిన్న వాదనలు ఉన్నాయండి. యాక్చువల్గా అమరావతి స్తూపం అశోకుని కాలంలో నిర్మించబడిందని చెప్పేసి చాలామంది అంటారు. ఏదైనప్పటికీ మన ఈ శాతవాహనుల గురించి ఆలోచన చేసినట్లయితే అమరావతి శాసనం ఏ కాలంలో నిర్మించబడిందండి? ఏ రాజకాలంలో నిర్మించబడిందండి? రెండవ పులోమావి కాలంలో అమరావతి శాసనం నిర్మించబడిందండి. ఓకేనా. ఈ అమరావతి శాసనం ఓకేండి ఏ బౌద్ధ శాఖ అండి? చతికియా ఏంటండి? అమరావతి శాసనం చతికియ బౌద్ధ శాఖకు సంబంధించిందండి. ఓకేండి. అమరావతి స్తూపం అనేది ఏ శాఖకు సంబంధించింది? బౌద్ధ శాఖలో ఉన్నటువంటి ఒక శాఖ అయినటువంటి చతికియ అనే బౌద్ధ శాఖకు సంబంధించినదే ఈ అమరావతి స్తూపం. ఈ అమరావతి స్తూపాన్ని నిర్మించింది ఎవరు అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆనందుడు. ఎవరండి? ఆనందుడు. ఓకేండి. స్థానిక రాజు ఎవరండి? విలుడు లేదా ఆనందుడు. ఓకేండి. విలుడు లేదా ఆనందుడు. ఓకేండి. విలుడు లేదా ఆనందుడు. ఓకేండి. సో అమరావతి స్తూపం ఏ శాతవాహన రాజకాలంలో నిర్మించబడిందండి? రెండవ పులోమావి రాజకాలంలో నిర్మించబడింది. సో దీన్ని నిర్మించింది ఎవరండి? స్థానిక రాజు అయినటువంటి లేదంటే ఆస్థానంలో వ్యక్తి అయినటువంటి ఆనందుడు, వాసిష్ఠిపుత్ర ఆనందుడు లేదంటే విలుడు అండి. అయితే ఈ అమరావతి స్తూపం ఏ బౌద్ధ శాఖకు సంబంధించిందండి? చతికియా బౌద్ధ శాఖకు సంబంధించిందండి. సంబంధించింది. ఓకే అండి. అయితే ఇక్కడ అమరావతి స్తూపంలో మనకు అమరావతి శాసనం గురించి ఇక్కడ మాట్లాడండి. ఈ అమరావతి శాసనంలో తొలి తెలుగు పదమైన నాగభు అనే పదం మనకి ప్రత్యక్షం అవుతుందండి. ఓకే. సో తొలి తెలుగు పదమైన నాగభు ఏ శాసనంలో పేర్కొనబడిందండి? అమరావతి శాసనం. ఈ అమరావతి శాసనాన్ని వేసింది ఎవరండి? రెండవ పులోమావిగా మనం డిస్కస్ చేయొచ్చండి. ఓకే అండి. అయితే ఈ రెండవ పులోమావి కార్లేలో బౌద్ధ సన్యాసులకు అండి చేసండి. రెండవ పులోమావి ఈ కార్లేలో బౌద్ధ సన్యాసాలకు కొన్ని విరాళాలు ఇచ్చినట్టు కూడా మనకి ఆధారాలు అనేవి లభ్యమవుతా ఉన్నాయి. ఓకే అండి. సో అయితే ఇవన్నీ కూడా రెండవ పులోమాకు సంబంధించిన విషయాలు. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చూసాం? రుద్రధమనుడు చూసామండి. ఇంకోటి ఏం చూసాం? చంతుడు. అయితే ఎవరు ఈ చంతుడు అండ్ శంషనుడు అంటే ఈయన ఆంతో శిలాశాసనం వేస్తామని చూసామండి ఆల్రెడీ. ఈయన వేసాడండి ఆంతో శిలాశాసనాన్ని వేసిన వ్యక్తి ఎవరండి? చంతుడు. ఓకే. సో ఈ చంతుడు ఏం చేశాడంటే ఈ రెండవ పులోమావి కాలంలోనే కతియావార్ అంటే మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించినట్టు కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడతారండి. ఒకటి చంతనుడు లేదా చంషనుడు రెండవ పులోమావి కాలంలోనే కతియావార్ అనే ప్రాంతాన్ని అంటే మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించినట్లు కూడా మనకి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయండి. ఓకే. అంటే రెండవ పులోమావి రాజ్యానికి వచ్చే నాటికి శాతవాహన రాజ్యంలో కతియావార్ అంటే మహారాష్ట్ర ప్రాంతంలో కతియావారు ఎవరు ఆధీనంలో ఉందండి? చంతనుడు అనే రాజు యొక్క ఆధీనంలో ఉంది. దీనికి ఒక ఆధారం ఏంటి? మనకి ఆంతో శిలాశాసనంలో ఈ విషయం పేర్కొనబడింది. అయితే ఈ టాలమీ అనే వ్యక్తి ఏం చెప్తారంటే ఈయన ఒక గ్రీకు రచయిత. ఏ గైడ్ టు ద జాగ్రఫీ అనే బుక్ను రాసిన మనం చూసాం. సో ఈ టాలమీ ఏమని పేర్కొన్నాడంటే ఈ రుద్రధమనుడికి మరియు రెండవ పులోమావికి యుద్ధం అయినప్పుడు ఈ యుద్ధంలో అంటే రెండవ పులోమ శకరాజు అయిన రుద్రధమనుడు రెండవ పులోమ మీద దాడి చేసినప్పుడు ఈ దాడిలో మనకి రెండవ పులోమావి రుద్రధమనుడి చేతిలో ఓడిపోయినట్టు మనకు చెప్పింది ఎవరండి? టాలమీ అండి. ఓకే అండి. ఇవండి ఈ రెండవ పులోమావికి సంబంధించినటువంటి విషయాలు. ఓకే అండి. సో అంత మాత్రమే కాదు, ఈ రెండవ పులోమావి యొక్క నాణాలు ఎక్కడ లభ్యమయ్యాయి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే రెండవ పులోమావి యొక్క నాణాలన్నీ కూడా ఆంధ్రదేశం అంతటా కూడా ఎక్కువగా లభ్యం అవడం జరిగాయండి. ఓకే అండి. రెండవ పులోమావి యొక్క నాణాలు ఎక్కువ ఎక్కడ లభ్యమండి?
ఆంధ్రదేశం అంతా కూడా లభ్యమవడం జరిగింది. ఓకే అండి. సో ఇవి రెండవ పులోమాకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన అంశాలండి. ఓకే అండి. రెండవ పులోమా యొక్క నాణాలు ఆంధ్రదేశం అంతా కూడా విస్తారంగా లభ్యమవడం జరిగింది. చక్రవర్తుల యొక్క బిరుదులు మరియు బొమ్మలతో నాణాలు వేసినటువంటి మొట్టమొదటి శాతవాహన చక్రవర్తి ఎవరండి? రెండవ పులోమావి. ఓకే, ఏం చెప్పాలి? ఇతర నాణాలు ఎక్కడ లభ్యమయ్యండి? సుమారు ఆంధ్రదేశం ప్రాంతం మొత్తం లభ్యమయ్యాయి. అయితే ఈ నాణాల్లో ముఖ్యంగా చక్రవర్తుల యొక్క బిరుదులను వారి బొమ్మలను ఏం చేశారండి? ముద్రించడం జరిగింది. సో నాణాలపై చక్రవర్తి బిరుదులను బొమ్మలను ముద్రించినటువంటి మొట్టమొదటి శాతవాహన చక్రవర్తి ఎవరండి? ఎవరంటే మనకి రెండవ పులోమావిగా మనం చెప్పుకోవచ్చండి. ఓకేనండి. శివశ్రీ శాతకర్ణి అండి. ఎవరండి? శివశ్రీ శాతకర్ణి. వాసిష్ఠిపుత్ర పులోమావి తర్వాత శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఇంకొక రాజు ఎవరంటే శివశ్రీ శాతకర్ణి అండి. ఎవరండి? శివశ్రీ శాతకర్ణి. శివశ్రీ శాతకర్ణి. శాతకర్ణి. ఓకే అండి. శివశ్రీ శాతకర్ణి. ఈయనకి ఇంకొన్న వేరొక పేరు ఏంటంటే వాసిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి అండి. ఏంటండి? వాసిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి అండి. శివశ్రీ శాతకర్ణి. ఓకే అండి. సో వాసిష్ఠి అనేది తల్లి నేమ్ అండి. ఓకేండి. సో వాసిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి. మాతృ సంజ్ఞలతో మొదలైన మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈయన ఎవరంటే ఈయన కూడా గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడే. అంటే మనకి వాసిష్ఠిపుత్ర పులోమావి యొక్క సహోదరుడు అండి. ఓకే అండి. ఈయన కూడా ఎవరండి? గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు. గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు అండి. కుమారుడు లేదంటే ఏం చెప్పొచ్చండి? రెండవ పులోమావి సహోదరుడు అండి. రెండవ పులోమావి సహోదరుడు. సో గౌతమిపుత్రుడు ఎన్నవ రాజు అండి? మత్స్య పురాణం ప్రకారం 23వ రాజు అయితే తర్వాత వచ్చిన వాసిష్ఠపుత్ర పులోమావి ఎన్నవ రాజు అండి? 24 అయితే ఈయన మత్స్య పురాణం ప్రకారం శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఎన్నవ రాజు అవుతారండి? 25వ రాజు అండి. ఎవరండి? ఎన్నవ రాజు అండి? 25వ రాజుగా మనం ఈయన్ని చెప్పుకోవచ్చండి. ఓకేనే. అయితే ఏం చెప్పుకోండి? ఫస్ట్ ఏం చెప్పాం? వాసిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి పేరు ఉంది. ఇతను గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు. రెండవ పులోమావి యొక్క సహోదరుడు. నెక్స్ట్ ఏం చెప్పాం? ఈయన 25వ రాజు అండి. ఈయన 25వ రాజు. ఈయన ఏం చేశాడు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ముఖ్యంగా ఈయన రాజ్యంపై మనకి శకరుద్రధమనుడు అండి. ఎవరండి? శకరుద్రధమనుడు. ధమనుడు. శకరుద్రధమనుడు 2 సార్లు దండెత్తాడండి. 2 సార్లు దండెత్తి ఈ శివశ్రీ శాతకర్ణిని ఓడించడం జరిగింది. ఓకేండి. సో శివశ్రీ శాతకర్ణిని ఓడించి శకరుద్రధముడు తన కుమార్తె అయినటువంటి రుద్రదమనికను ఎవరండి? తన కుమార్తె అయినటువంటి రుద్రదమనికను మనకి శివశ్రీ శాతకర్ణికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుందండి. ఓకేండి. వివాహం చేయడం జరుగుతుంది. ఓకేండి. ఏం చెప్పుకోండి? శకరాజు అయినటువంటి రుద్రదమనుడు శివశ్రీ శాతకర్ణి కాలంలో శాతవాహన సామ్రాజ్యంపై 2 సార్లు దండెత్తి ఈ శివశ్రీ శాతకర్ణిని యుద్ధంలో ఓడించి తన కుమార్తె అయినటువంటి రుద్రదమనికను శివశ్రీ శాతకర్ణికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. సో దీనికి మనం ఆధారం ఏమేమి చెప్పుకోవచ్చండి? కన్హేరి శాసనంలో ఏమని పేర్కొంటుందంటే ఈ శివశ్రీ శాతకర్ణి రుద్రదమనుడి యొక్క అల్లుడిగా పేర్కొనడం జరుగుతుందండి. కనిహేరి శాసనంలో శివశ్రీ ఎవరండి? ఎవరు శివశ్రీ శాతకర్ణి? శివశ్రీ శాతకర్ణి ఎవరండి? రుద్రదమనుడి అల్లుడు. రుద్రదమనుడి యొక్క అల్లుడుగా పేర్కొనడం జరిగింది. ఓకే అండి. సో ఎప్పుడైతే తన కుమార్తెను చేసి వివాహం చేశాడో, వివాహం చేయడం వల్ల అంటే శకుల యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయాడండి. ఓకే అండి.
అంటే ఈ రుద్రదమనుడు ఈయన వాడించే శకరాజు అయిన రుద్రదమనుడు యుద్ధంలో 2 సార్లు వాడించడంతో ఈ శివశ్రీ శాతకర్ణి ఏం చేశాడంటే శకుల చేతుల్లోకి వెళ్ళిపోయాడు, అంటే క్షాత్రపుల చేతుల్లోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈయనకి క్షాత్రప అనే బిరుదు కలదండి. క్షాత్రప అనే బిరుదు కలదు. ఒకటే శక రాకుమార్తెని వివాహం చేసుకోవటం వల్ల శివశ్రీ శాతకర్ణికి వచ్చినటువంటి ఒక బిరుదు ఏంటండి క్షాత్రప. ఓకేండి. ఎప్పుడైతే ఈయన శుక్ల యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయాడో, అంటే శివశ్రీ అండ్ శాతకర్ణి రుద్రదమనుడి యొక్క కుమార్తెను ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో ఈయనని చరిత్రకారులు ఏం చేశారంటే శాతవాహనుల యొక్క వంశవృక్షం నుంచి తొలగించడం జరిగింది. ఎందుకంటే చూడండి, గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర మనం చూసినట్లయితే ఆయన వర్ణ సాంకర్యాన్ని నిరోధించాడండి. ఓకే. సో అట్ ద సేమ్ టైం చాతుర్వర్ణన వ్యవస్థను ప్రమోట్ చేశాడు, అంటే డెవలప్ చేశాడు లేదా బలోపేతం చేశాడు. అయితే ఇక్కడ శివశ్రీ శాతకర్ణి మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటి, ఆ అభియోగం ఏంటి, ఆ చరిత్రకారులు మనం ఆలోచన చేసినట్లయితే ఈయన ఈ వర్ణ వ్యవస్థను సపోర్ట్ చేస్తూ మాట్లాడేవాడండి. అంటే వర్ణ వ్యవస్థను ఆమోదించేవాడు. అంటే యాక్చువల్గా అందరూ కూడా చాతుర్వర్ణన వ్యవస్థను మా గౌతమిపుత్ర శాతకర్ణితో పాటు రిమైనింగ్ రాజులందరూ కూడా పాటిస్తే ఈ శివశ్రీ శాతకర్ణి వర్ణ వ్యవస్థను మద్దతుగా మాట్లాడడంతో చరిత్రకారులు ఏం చేసండి శాతవాహన వంశవృక్షం నుంచి తొలగించబడడం జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే శకరాకుమార్తెను వివాహం చేసుకోవటం వల్ల శాతవాహన వృక్షం నుంచి తొలగించబడిన ఏకైక శాతవాహన చక్రవర్తి ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే శివశ్రీ శాతకర్ణిగా మనం చెప్పుకోవచ్చండి. ఓకేండి. అయితే ఈ అంతా కూడా ఈ శకుడు రుద్రదమనుడు 2 సార్లు దాడి చేశాడు, తన కుమార్తె నుంచి వివాహం చేశాడు అని చెప్పేసి ఎక్కడ ఉంటుందంటే ఎక్కువగా జూనాగఢ్ శాసనంలో, అంటే ఈ రుద్రదమనుడు చేసినటువంటి జూనాగఢ్ శాసనం అండి. ఏంటండి జూనాగఢ్ శాసనం, మరియు లేదంటే దీనికి ఇంకో పేరు ఏంటండి గిర్నార్ శాసనం అండి. జూనాగఢ్ శాసనం లేదంటే గిర్నార్ శాసనం అండి. ఇది ఏ కాలం నాటిది? క్రీస్తు శకం 150వ సంవత్సరం నాటిదండి. క్రీస్తు శకం 150వ సంవత్సరం నాటిది. ఏంటి ఈ క్రీస్తు శకం 150వ సంవత్సరం నాటి ఈ జూనాగఢ్ శాసనం లేదా గిర్నార్ శాసనం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది భారతదేశంలో వేయబడినటువంటి మొట్టమొదటి లేదా తొలి సంస్కృత శాసనం అండి. మొట్టమొదటి సంస్కృత శాసనం ఏంటండి గిర్నార్ శాసనం లేదా జూనాగఢ్ శాసనం. ఈ శాసనంలో కూడా రుద్రదమనుడు శివశ్రీ శాతకర్ణిపై 2 సార్లు దాడి చేసి ఓడించినట్లు కూడా మనకి స్పష్టంగా ఆధారాలు ఉన్నాయండి. నాసిక్ కనిహేరి శాసనంలో ఏముందండి శివశ్రీ శాతకర్ణి ఓన్లీ రుద్రదమనుడు అల్లుడని మాత్రమే చెప్తారండి. కానీ ఈ జూనాగఢ్ శాసనం ఏంటుంది? జూనాగఢ్ శాసనంలో రుద్రదమనుడు ఏమేమి ముద్రించుకున్నాడంటే ఈయన రుద్రదమనుడు శాతవాహన సామ్రాజ్యంపై, అంటే ముఖ్యంగా శివశ్రీ శాతకర్ణి రాజ్యంపై దండెత్తి 2 సార్లు వాడించినట్లు ఈ జూనాగఢ్ శాసనంలో ఈయన పేర్కొనడం జరిగిందండి. ఓకే అండి. కాబట్టి ఈయనకి ఆయన క్షాత్రపుల యొక్క కుమార్తెను వివాహం చేసుకోవడం వల్ల, అంటే శకరాకుమార్తెను వివాహం చేసుకోవడం వల్ల ఈయనకి క్షాత్రప అని బిరుదు వచ్చిందండి. ఏమి వచ్చింది? క్షాత్రప అని బిరుదు వచ్చింది. ఓకే. ఈయన ఈ క్షాత్రపుల ప్రభావంతో, అంటే శివశ్రీ శాతకర్ణి క్షాత్రపుల ప్రభావంతో ద్విభాషా నాణాలు ముద్రించాడు. ఏంటండి ద్విభాషా నాణాలు ముద్రించాడు. ద్విభాషా నాణాలను ముద్రించడం జరిగింది. సో ఏ భాషల్లో ముద్రించాడంటే ప్రాకృతం ప్లస్ తమిళం. ఒకటి మనం ఆల్రెడీ నాణాలు చెప్పేటప్పుడు చెప్పాం, ద్విభాషా నాణాలు ముద్రించబడ్డాయి. అందులో కొన్ని ప్రాకృతంలోను మరియు దేశీయ భాష అంటే ప్రాచీన తెలుగు భాషలో నిర్మించబడితే, ప్రాచీన తెలుగు భాషను ఎవరు చెప్పారంటే ప్రాచీన DC సర్కార్ అని చాలా విషయాలు డిస్కస్ చేస్తాం మనం. ఓకే అండి. సో ద్విభాషా నాణాలు ముద్రించబడ్డాయని అవి ఎందులో ప్రాకృతంలోను దేశీయ భాషలోను అట్ ద సేమ్ టైం ప్రాకృతంలోను కూడా తమిళంలో కూడా కొన్ని ద్విభాషా నాణాలు ముద్రించబడ్డాయి. అంటే ప్రాకృతం తమిళంలో ద్విభాషా నాణాలు ముద్రించినటువంటివి శాతవాహన చక్రవర్తి ఎవరని మనం చెప్పుకున్నాం, శివశ్రీ శాతకర్ణి అండి. అదండి ఈ శివశ్రీ శాతకర్ణి ఈ క్షాత్రపుల ప్రభావంతో, ఓకేండి, ఈ క్షాత్రపుల ప్రభావంతో ద్విభాషా నాణాలు ముద్రించినటువంటి తొలి శాతవాహన చక్రవర్తిగా మనం ఈయన్ని శివశ్రీ శాతకర్ణి చెప్పుకోవచ్చండి. ఓకేండి. అయితే ఈ శివశ్రీ శాతకర్ణి ఈ రుద్రదమనుడు జూనాగఢ్ శాసనంలో ఏమని పేర్కొన్నాడంటే దక్షిణ
పదాపతిగా పేర్కొన్నాడండి. పదాపతి. ఓకే, జూనాగఢ్ శాసనంలో దక్షిణ పదాపతిగా పేర్కొనబడినటువంటి శాతవాహన రాజు ఎవరండి? శివశ్రీ శాతకర్ణి. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నానాగఢ్ శాసనంలో దక్షిణ పదాపతిగా పేర్కొనబడిన శాతవాహన రాజు ఎవరండి? మొదటి శాతకర్ణి. చాలా ఇంపార్టెంట్, చూడండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి. మొదటి శాతకర్ణి ఏనండి? నానాగఢ్ శాసనంలో దక్షిణ పదాపతిగా పేర్కొనబడినటువంటి శాతవాహన రాజు మొదటి శాతకర్ణి అయితే, నెక్స్ట్ ఏం చెప్పామండి? జూనాగఢ్ శాసనం అంటే గిర్నార్ శాసనం, రుద్రదమ్ముడు వేసినటువంటి గిర్నార్ శాసనంలో దక్షిణ పదాపతిగా పేర్కొనబడిన వ్యక్తి ఎవరండి? శివశ్రీ శాతకర్ణి అండి. ఓకే అండి, ఈ శివశ్రీ శాతకర్ణి. ఓకే అండి, అయితే ఈ శివశ్రీ శాతకర్ణి మనం ఆలోచన చేసినట్లయితే ఇతన్ని పురాణాలు ఏమైనా పేర్కొంటున్నాయి అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే చూడండి, పురాణాలు శివశ్రీ శాతకర్ణిని ఏమైనా పేర్కొంటున్నాయంటే శివశ్రీ అని పేర్కొంటున్నాయండి. పురాణాలు అనేవి ఈ శివశ్రీ శాతకర్ణిని ఏమైనా పేర్కొంటున్నాయండి? శివశ్రీ అని పేర్కొంటున్నాయి. ఓకేండి, పురాణాలు ఈ శివశ్రీ శాతకర్ణిని ఏమైనా పేర్కొంటున్నాయండి? శివశ్రీ అని పేర్కొంటున్నాయండి. శివశ్రీ అంటే వైదిక మతాన్ని సూచిస్తున్నట్టు ఉంటుంది నేము. నెక్స్ట్ పురాణాల తర్వాత నాణ్యాలు. సో నాణ్యాలు ఈ శివశ్రీ శాతకర్ణిని ఏమని పేర్కొంటున్నాయంటే వాసిష్ఠీపుత్ర శివశ్రీ అండి. ఏంటండి? వాసిష్ఠీపుత్ర శివశ్రీ అని పేర్కొంటున్నాయండి నాణ్యాలు. నెక్స్ట్ కనిహేరి శాసనం ఏమని పేర్కొంటుందంటే కనిహేరి శాసనం. కనిహేరి శాసనం ఆల్రెడీ చెప్పామండి. కనిహేరి శాసనంలో ఈ శివశ్రీ రుద్రదమ్ముడు అల్లుడు అని పేర్కొనబడింది. అయితే ఈ కనిహేరి శాసనంలో శివశ్రీ అని పేరు లేదండి. ఏముందంటే కనిహేరి శాసనంలో వాసిష్ఠీపుత్ర శాతకర్ణి ఉందండి. వాసిష్ఠీపుత్ర శాతకర్ణిగా పేర్కొనడం జరిగిందండి కనిహేరి శాసనంలో 2 శివశ్రీ శాతకర్ణి. ఓకేనే, అదే జూనాగఢ్ శాసనంలో దక్షిణ పదాపతి అని పేర్కొనబడింది. దానికంటే ముందు ఏం మార్చబడింది? శాతకర్ణి దక్షిణ పదాపతి అని వర్ణించబడిందండి. శాతకర్ణికి ఉన్న బిరుదు దక్షిణ పదాపతి. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? జూనాగఢ్లో ఉన్నదని శివశ్రీ శాతకర్ణి. శాతకర్ణి అంటే ఎవరు? శివశ్రీ శాతకర్ణి అని చెప్పేసి మనం నిర్ధారణకు రావడం జరిగిందండి. ఓకేండి, ఇవి శివశ్రీ శాతకర్ణికి ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలండి. ఓకేండి.